దేశంలోనే రెండవ మోస్తారుగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. దసరా ఉత్సవాల్లో మొదటి రోజుల్లో భాగంగా ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రహోమం, చండీ యాగము, కుంకుమార్చన నిర్వహించారు. 108 మంది మహిళలు కళాశాలను చేతపట్టి పూర వీధుల గుండా ఊరేగింపుగా అమ్మవారి శాలకు తీసుకుని వెళ్లారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆర్యవైశ్య సభ్యుడు అధ్యక్షుడు బూసెటి రామ్మోహన్ రావు తెలిపారు. వేల 23 నుండి 24/10/2023 వరకు ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే 23, 24 విజయదశమిని సందేహం ఉన్న వాళ్ళకు కూడా సాధు పరిషత్ తర్వాత బ్రాహ్మణ పరిషత్ అందరూ కూడా పంచాంగకర్తలు, మా యొక్క ప్రధాన అర్చకులు, మా ఆలయం యొక్క ప్రధాన అర్చకులు ఈ దసరా కృతువుని నిర్వహించేటువంటి పత్తికొండ శంకరస్వామి వారి ఆదేశానుసారం 23వ తారీఖే విజయదశమి పండుగను జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది. ఎందువల్ల అంటే 23వ తారీఖు 24వ తారీఖు 2 రోజులు దశమి ఉన్నా కానీ 23 మట్టుకే శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్రంలోనే ఈ యొక్క విజయదశమిని జరుపుకోవాలని పెద్దలు నిశ్చయించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా 23వ తారీఖున విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. నవమి దశమి రావడం కూడా మంచిదే, చాలా సంతోషకరమైనటువంటి విషయము. 30 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆశ్విజ పాడ్యమి రోజు అదే తిథి ఇక్కడికి రావడము, ఆ యొక్క నక్షత్రంలో ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఉదయము సాయంత్రము ధన్వంతరి హోమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ ధన్వంతరి హోమం తరపున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పం ఆర్యవైశ్య సభది.